హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు ప్రస్తుత పరిస్థితిపై వివరంగా అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత 2, 3 రోజులుగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల్లో ఇంకా జీతాలు జమ కాలేదని, దీనిపై ఎందుకు ఎటువంటి అప్డేట్ ఇవ్వటం లేదని నిరంతరం కామెంట్స్ మరియు మెసేజ్‌ల రూపంలో అయితే అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ట్రెజరీ వెబ్‌సైట్‌లో బిల్లుల స్టేటస్‌లో ఎటువంటి కదలికలు లేకపోవడం వల్లే దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయాను. మనం ట్రాక్ చేస్తున్నటువంటి డేటాలో ఒక అడుగు కూడా ముందుకు పడనప్పుడు నిరాధారమైన వార్తలు చెప్పడం సరికాదని భావించి చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఆందోళన పరిస్థితుల దృష్ట్యా వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ఇంకా దాదాపు 30-40% మంది రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు వారి ఖాతాల్లో పడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక ఊరటనిచ్చే అంశం ఏమిటంటే దాదాపు పెన్షనర్స్ అందరికీ వారి పెన్షన్‌లు సకాలంలోనే వారి ఖాతాల్లో జమ అయిపోయాయి. కానీ రెగ్యులర్ ఉద్యోగుల విషయంలో మాత్రం ఇంకా భారీ సంఖ్యలో వేతనాలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వం తమకు ఇచ్చే రోజువారీ ఆదాయాన్ని బట్టి, నిధుల లభ్యతను బట్టి ప్రతిరోజు ఎంతో కొంతమందికి విడతల వారీగా జీతాలు వేస్తూ వస్తుంది. ఈ నెలలో కూడా 1 తేదీన మరియు 2 తేదీన భారీ మొత్తంలోనే జీతాలు జమ అయ్యాయి. 3 తేదీన కూడా ట్రెజరీలో కొద్దిపాటి కదలిక కనిపించింది. కానీ అత్యంత ఆశ్చర్యకరంగా 4వ తేదీ నుండి బిల్లుల ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలా వరుసగా 4, 5 రోజులు ఎటువంటి క్లియరెన్స్ లేకుండా బిల్లులు ఎక్కడికక్కడ ఆగిపోవడం అనేది జరగలేదు. ఇదే ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది సీఎఫ్ఎంఎస్ వంటి సాఫ్ట్‌వేర్ పరమైన టెక్నికల్ సమస్యల వల్ల జరిగిందా? లేక నిధుల సర్దుబాటు కోసం ట్రెజరీని ప్రభుత్వం కావాలనే హోల్డ్‌లో పెట్టిందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ చొరవ తీసుకుంది. రాష్ట్రంలోని ఇంకా అనేక కీలక డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులకు జీతాలు రాలేదన్న విషయాన్ని సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆర్థిక శాఖ అధికారులు పెండింగ్‌లో ఉన్న శాఖల జీతాల చెల్లింపు ప్రక్రియను మరో 2 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంటే డిసెంబర్ 10 లేదా 11వ తేదీ నాటికి పెండింగ్ ఉన్న వారందరికీ జీతాలు తమ జమ చేస్తామని స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ప్రభుత్వమే స్వయంగా ఇంకా కొంతమందికి జీతాలు ఇవ్వాల్సి ఉందని అంగీకరించడం, దీనికి ఒక గడువుగా చెప్పడం శుభ పరిణామమే అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో ట్రెజరీ సైట్‌లో మరియు బిల్లుల స్టేటస్‌లో ఖచ్చితంగా సానుకూల కదలిక వస్తుందనైతే ఆశిద్దాము. ఒకవేళ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించకపోతే కేవలం అంచనాలతో సరిపెట్టకుండా సంబంధిత అధికారులతో లేదా విశ్వసనీయ వర్గాలతో మాట్లాడి అసలు సమస్య ఎక్కడ వచ్చింది, ఎప్పుడు క్లియర్ అవుతుంది అనే పూర్తి వివరాలను మీకైతే తెలియజేస్తాను. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మాత్రం డిసెంబర్ 11వ తేదీ లోపల దాదాపుగా అంటే రేపటి లోపల అందరికీ జీతాలు అందే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి అని తెలుస్తోంది.